ఇకపోతే నాలుగవ ప్రశ్నను మనము ఆలోచిద్దాం. క్రీస్తు సంఘమును ఎక్కడ కడుతున్నాడు? నాలుగో ప్రశ్న ఏంటి? క్రీస్తు సంఘమును ఎక్కడ కడుతున్నాడు? చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. క్రీస్తు సంఘమును ఎక్కడ కడుతున్నాడు? 16:18. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. నా సంఘమును కట్టుదును. సంఘం ఎవరిదంట? నా సంఘము కదండి. ఎంత బాగుందో చూడండి ఆ మాట. నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును కదండి. ఆ సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవు. ఏ సంఘం ఎదుట? ఈ పాయింట్ మీరు బాగా గమనించాలి. ఏ సంఘం ఎదుట? ప్రశ్న వచ్చింది ఇక్కడ. ఏ సంఘం ఎదుట? ఇక్కడ ఈ సంఘాల పేర్లు చెప్పుకోవచ్చు మీరు. ఇప్పటి వరకు లోకంలో కొన్ని వేల శాఖలు ఉన్నాయండి బాబు. ఏ సంఘము ఎదుట నిలవ నేరవు? పాతాళ లోక ద్వారముల ఎదుట ఏ సంఘము నిలవ నేరదు? ఏ సంఘం చెప్తున్నాడు? నా సంఘం అంటే క్రీస్తు సంఘము ఎదుట పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలవ నేరవు. ఎంత బాగుందో చూడండి. ఎంత బాగుందో చూడండి కదా. ఏ సంఘం ఎదుట అంటే ప్రశ్న వేస్తే ఇంకా నువ్వు లోకంలో ఉన్న సంఘాల పేర్లు చెప్పడానికి లేదు ఇక్కడ కదండి. ఏ సంఘం ఎదుట నిలబడవు? పాతాళ ద్వారములు గేట్లు క్రీస్తు సంఘం ఎదుటే నిలవబడినారు. ఇంకా నువ్వు ఏ సంఘంలో పేర్లు ఎత్తుకొచ్చినా ఫెయిల్ అక్కడ. నాలుగవదిగా, క్రీస్తు సంఘమును ఎక్కడ కడుతున్నాడు? నా బండ మీద కడుతున్నాడు కదండి. ఒకటి అర్థమైపోయింది మనం. ఇక ఐదవ ప్రశ్న ఒకడు క్రీస్తు సంఘ సభ్యుడు ఎలా కాగలడు? ఏమంటే నేను క్రీస్తు సంఘంలో సభ్యుడును అని అనటానికి గుర్తేంటి? ఎలా కాగలడు చెప్పాలి. ఎలా కాగలడంటే ఒకటి బాప్తిస్మము ద్వారా. ఏంటి? బాప్తిస్మము ద్వారా. ఎక్కడెక్కడంటే నువ్వు బాప్తిజాలు తీసుకుంటే మళ్ళీ జల్లవు అవి. క్రీస్తు సంఘంలోనే బాప్తిజం తీసుకోవాలి. ఎందుకు? నా సంఘము అన్నాడు యేసుప్రభుల వారే అన్నాడు. నా సంఘం, నా రక్తము, ఇది జగత్తు పునాది వేయబడక ముందే సంకల్పం అన్నాడు. అంటే ఆ సంఘంలోనే నువ్వు బాప్తిజం తీసుకోవాలి కదండి. ఐదో పాయింట్ ఏంటి? ప్రశ్న. ఒకడు క్రీస్తు సంఘ సభ్యుడు ఎప్పుడు కాగలడు? బాప్తిజం తీసుకుంటేనే సంఘ సభ్యుడు కాగలడు, క్రీస్తు సంఘ సభ్యుడు. రైట్. ఆరో ప్రశ్న ఆన్సర్ మీకు టూకీగా చెప్తున్నా. ఆరో ప్రశ్న, ఒకడు దేవుని రాజ్యంలో ఎలా ప్రవేశించును? యేసుప్రభుల వారు కూడా డిస్కషన్ చేస్తాడు. ఒకడు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను బాప్తిజం తీసుకోవాలంటాడు. అర్థమైతే ఏమండి, సంఘం అన్నా రాజ్యం అన్నా కూడా ఒకటేనండి. సంఘం అన్నా రాజ్యం అన్నా ఒకటే. అంటే ఆరో ప్రశ్నలో ఒకడు దేవుని రాజ్యంలో ఎలా ప్రవేశిస్తాడంటే మళ్ళీ బాప్తిజం ద్వారానే, వేరే ఆప్షన్ లేదు. ఇక ఐదో ప్రశ్నకి ఆరో ప్రశ్నకి ఒకటే ఆన్సర్, బాప్తిజం ద్వారా. సంఘ సభ్యుడు అన్నా అవ్వాలన్నా బాప్తిజం ద్వారానే, సంఘములో దేవుని రాజ్యములో ప్రవేశించాలన్నా కూడా బాప్తిజం ద్వారానే. ఇవేవి జరగకోకుండా నువ్వు సంఘంలో నేను సభ్యుడిని అంటే కుదరదు. బైబిల్ అలా చెప్పలేదు. ఇక ఏడవ ప్రశ్న, ఒకడు దేవునితో ఎప్పుడు సమాధాన పడగలడు? ఒకడు దేవునితో ఎప్పుడు సమాధాన పడగలడు అంటే క్రీస్తు సంఘములో ఉన్నప్పుడే. సంఘంలో ఉన్నప్పుడే సమాధాన పడతాడు. సంఘములో లేనప్పుడు సమాధానం ఎలా వచ్చింది నీకు? ఏమండి, దేవునితో సమాధాన బంధాన్ని కలిగి ఉంటాడు. దేవునితో సమాధాన బంధాన్ని కలిగి ఉండేది ఎప్పుడు? క్రీస్తు సంఘములో ఉన్నప్పుడే సమాధాన పడగలడు. ఏమండి, 7 ప్రశ్నలు చూసాను చూడండి. అన్నిటికీ ఆన్సర్లు ఉన్నాయి మన దగ్గర. ఇక ఎనిమిదవ ప్రశ్న బాగా ఆలోచిద్దాం. 8వ ప్రశ్న, ఒకడు క్రీస్తు శరీరములోనికి ఎలా ప్రవేశించగలడు? 8వ ప్రశ్న, ఒకడు క్రీస్తు శరీరంలోనికి ఎలా ప్రవేశిస్తాడు? అంతే కదండి. క్రీస్తు శిరస్సు అయినప్పుడు ఆ శిరస్సుకు శరీరం ఉంటుందిగా. ఆ శరీరంలోనికి ఎలా ప్రవేశిస్తాడు? ఎంట్రీ ఏంటి? ఎలా ప్రవేశిస్తాడు అన్నది మనకు అర్థం కావాలి. ఇప్పుడు 8వ ప్రశ్న,
బాగా గమనించాలి. శరీరం అన్నా, దేవుని రాజ్యం అన్నా, సంఘం అన్నా, దేవుని ఇల్లు అన్నా ఏమండి, అది ప్రభు అయిన క్రీస్తు యొక్క సంఘము. అర్థం చేసుకోవాలి మీరు ఇవన్నీ. ఇక వీటన్నిటిలోనికి ప్రవేశించే మార్గము ఒకటే ఒకటి, బాప్తిస్మే. ఒకటే ఒకటి, బాప్తిస్మమే. అంటే బాప్తిజం పొందక ముందు ఏం చేయాలి? బాప్తిజం పొందక ముందు ఏం చేయాలి నువ్వు? దానికి ఒక నియమము. ఏంటా నియమము? సువార్తను వినాలి. సువార్తను వినాలి. 2, రక్షణ సువార్తను వినాలంగానే మళ్ళీ రక్షణ సువార్తలు 2 రకాలు. మళ్ళీ సువార్త, భిన్నమైన సువార్త. ఇన్ని ఉన్నాయండి బాబు సంఘంలో. క్రీస్తు శరీరంలోనికి నువ్వు ప్రవేశించాలంటే ఇన్ని జరగాలి. సువార్తను వినాలి. ఏ సువార్తను వినాలి? రక్షణ సువార్తను వినాలి. రక్షణ సువార్తను అంటే మళ్ళీ భిన్నమైన సువార్త కాదు, మనుషులు పెట్టుకున్న పేర్లతో కూడుకున్న సువార్తలు కాదు. మొండాలు లేని సంఘాలు ఇవన్నీ. ఇప్పుడు శిరస్సు లేని సంఘాలు నడుస్తున్నాయి. ఏమండి? స్వార్థను వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి, ఒప్పుకోవాలి, ఒప్పుకున్న నీవు బాప్తిజం పొందాలి, క్రీస్తు యొక్క శరీరంలోనికి, అప్పుడు నువ్వు సంఘంలోనికి చేర్చబడతావు. ఇన్ని జరగాలి సంఘంలో చేర్చబడాలండి. 8వ పాయింట్. కనుక ప్రియమైన దేవుని వారలారా, క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మనిషి క్రీస్తును శరీరములో నుంచి వేరై చూడవచ్చా? ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు క్రీస్తులోనికి చేరావు, శరీరంలోనికి చేరావు. క్రీస్తు శిరస్సు అయ్యాడు, శరీరంలోనికి చేరావు. నువ్వు ఎలా చేరావు? సువార్తను విని, విశ్వసించి, మారు మనసు పొంది, రక్షణలోనికి వచ్చి, బాప్తిజం తీసుకుని ఏమంటే శరీరంలోనికి వచ్చావు. ఎవరి శరీరంలోకి వచ్చావు? క్రీస్తు శరీరంలోనికి వచ్చావు. ఒక్కసారి క్రీస్తు శరీరంలోనికి వచ్చిన తర్వాత వేరైపోవచ్చా? చెప్పాలి. ఇప్పుడు ఏ శరీరంలోనికి వచ్చావు? ఇప్పుడు నువ్వు క్రీస్తు శరీరంలోనికి వచ్చావు. లోకానుసారమైన సంఘాల్లోనికి వస్తే ఎప్పుడంటే అప్పుడు రావచ్చు, ఎప్పుడంటే బావచ్చు, అడిగేటోడు ఎవరు లేడు. కానీ క్రీస్తు శరీరంలోనికి వస్తే మాత్రం ఇప్పుడు ఎవరు అడుగుతారు నిన్ను? క్రీస్తు అడుగుతాడు. అదే జరుగుతుంది ఇప్పుడు. ఆ క్రీస్తు అడుగుతున్నాడు నేను డైరెక్ట్గా. క్రీస్తు శరీరంలోకి వచ్చిన తర్వాత వేరే అవ్వచ్చండి. క్రీస్తు శరీరంలోనికి వేరే చూడవచ్చా? శరీరమును క్రీస్తును వేరు చేయటం కుదురుద్దా? వేరు చేస్తావా? క్రీస్తు శరీరంలోకి వచ్చిన తర్వాత శరీరాన్ని క్రీస్తుని వేరు చేసేస్తావా? ఆలోచించాలి మీరు. ఇవన్నీ బాగా గమనించాలి. క్రీస్తు శరీరములోనికి ప్రవేశించి ఉంటే, ఈ విధంగా ఈ యొక్క పట్టిక ప్రకారంగా ప్రవేశించి ఉంటే క్రీస్తు సంఘమును విడిచిపోదగునా? ఇప్పుడు చెప్పాలి, విడిచిపోవడం కరెక్టా? చెప్పాలి. ఎవరిలోకి వచ్చావు? ఏ శరీరంలోకి వచ్చావు నువ్వు? క్రీస్తు శరీరంలోకి వచ్చిన తర్వాత విడిచిపోవడం అవుద్దా? విడిచిపోకూడదు. ఎందుకు? ఏమండి, స్వేచ్ఛ ఉంది కదా. స్వేచ్ఛ ఉంది కదా అంటే ఆ రోజు ఒకవేళ దేవుడిని తడుగులాడి కనుగొందరేమోనని ఆప్షన్ గట్టిగా చెప్పలేదు కదా అంటే దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను మీకు. తల్లిదండ్రులని బిడ్డలు గుర్తెరగటం ఎంత న్యాయమో, ఎంత అవసరమో, సృష్టిని అనుభవిస్తున్నటువంటి నీవు కూడా దేవుణ్ణి కలిగి ఉండటం కూడా అంతే న్యాయం అండి. మరి అలా న్యాయమని నీకు అర్థమైతే సంఘములోనికి వచ్చిన తర్వాత, క్రీస్తు శరీరంలోనికి నువ్వు ఏకమైపోయిన తర్వాత వేరుంటాను, వదిలేస్తాను, దూరం అవుతానంటే కుదురుద్దా? చెప్పాలి. ఎవరితో పెట్టుకుంటున్నాం మనం? ఎవరి శరీరంలోకి వచ్చాం మనం? అందుకే మీకు పాయింట్ వైడ్గా అన్ని ప్రశ్నలన్నీ మీకు చక్కగా ఆన్సర్ చెప్పుకుంటూ వచ్చింది. బాగా గమనించాలి. ఈ సంఘము ఒక శరీరంలో నుంచి ఒక అవయవం అని నీకు అర్థం కావాలి. క్రీస్తు శరీరంలో నువ్వు ఒక అవయవం అని మర్చిపోయావా? అంతే కదండి. ప్రతి ఒక్కరు ఒక అవయవమే. ప్రతి ఒక్కరు ఒక అవయవం అని నువ్వు మర్చిపోయావా? నీవు వేరుంటే, ఒకవేళ నువ్వు వేరుంటే, అవయవంలో నుంచి వేరున్నావు అనుకో, తెగిపడినటువంటి అవయవం అది. అర్థమవుతుందో లేదు మీకు పాయింట్? బాడీలో నుంచి ఒక పార్ట్, కాలు తెగిపడి బయటపడిపోయింది, చెయ్యి తెగిపడి బయటపడిపోయింది. బాగా గమనించాలి. అది యాక్సిడెంట్ ద్వారానో ఎలాగోలో కూడా బాడీలో నుంచి తెగి బయటపడిపోయిందండి. తెగి బయటపడిపోయిన తర్వాత ఈ శరీరానికి ఆ తెగిపోయిన దానికి ఏమైనా సంబంధం ఉందా? చెప్పాలి. ఉందా అండి? లేదు. ఎప్పటి వరకు ఉంటుందో తెలుసా నీకు ఆ సంబంధం? చెయ్యి తెగిపడిపోయింది, కాలు తెగిపడిపోయింది. 2 hours లోపు మళ్ళీ ఆ తెగిపోయిన కాలును కానీ చెయ్యిని కానీ తీసుకొచ్చి మళ్ళీ ఆపరేషన్ చేస్తే మళ్ళీ శరీరంలో అంటు కట్టబడుద్ది. ఎందుకు? 2 hours వరకే సెల్స్ బతికొంటాయి.
స్పీడ్గా తీసుకొచ్చేస్తేనే అంటుకుంటుంది, లేకపోతే అంటుకోదు. 2 గంటలే పని చేస్తాయి, తర్వాత సెల్స్ చచ్చిపోతాయి. ఇది అర్థమైతే క్రీస్తు శరీరములో నుంచి నువ్వు ఒక అవయవం, నేను ఒక అవయవం, నువ్వు ఒక అవయవం, ఇలా చేర్చబడినటువంటి మనము ఒకవేళ దూరం అయితే, ఒకవేళ తెగిపోతే ఆత్మీయంగా మనం చచ్చిపోయిన వాళ్ళతో సమానమా కాదా? ఇప్పుడు మీరు చెప్పాలి. ఇప్పుడు 2 అవర్స్ లోపు అయితే మళ్ళీ బతుకుతాం. ఎగ్జాంపుల్గా శరీరంలో పార్ట్లు దూరం అయితే ఇమీడియట్గా తీసుకురావాలి, కవర్లో కట్టుకుని గబగబ తీసుకొచ్చి సెట్ అయిపోద్ది. బాగాలండి, మీరు గమనించండి. ఒక కోడిని కొయ్యండి, ఒక మేక తలకాయని కొయ్యండి, కొద్దిసేపు కొట్టుకుంటానే ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి. విడిపోయినా, దూరమైన అవయవాలు దూరం అయిపోయినా కొట్టుకుంటానే ఉంటుంది. చూడండి, ఇది మీకు బాగా అర్థమైతే క్రీస్తు శరీరంలోనికి చేర్చబడిన మనము అవయవాలుగా మారిపోయాము. ఈ అవయవాలకి శిరస్సుగా ఉండి, అసలు ఆ శిరస్సుగా అవయవాలుగా ఉండటమే మహాభాగ్యం. నిజమే కాదండి? అలాంటి మహాభాగ్యమైనటువంటి నీవు అవయవాలుగా దూరం అవుతున్నావంటే ఎంత బాధాకరమైనటువంటి విషయం అండి, ఎంత బాధాకరమైనటువంటి విషయం. వెంటనే అయితే సెట్ అయిపోతావు. ఏమిటి, ఎక్కువ కాలం గడిచిందంటే మాత్రం ఆత్మీయంగా నువ్వు చచ్చిపోయిన వాడితో సమానమే. అవయవానికి శరీరానికి సంబంధాలు నీది కావచ్చేమో, ఆ చెయ్యి నీది కావచ్చేమో, ఆ కాలు నీది కావచ్చేమో, 2 గంటల వరకే పనిచేస్తుందంట డాక్టర్. అయ్యా సెల్స్ చచ్చిపోయినాయి, నేనేం చేయలేను. బాగా అర్థం చేసుకోవాలి. ఇది ఆత్మీయంగా మీరు బాగా అర్థం చేసుకోవాలి. తెగిపోయిన అవయవాల్ని 2 గంటల్లోపు అతికించాలి. లేకపోతే సెల్స్ చచ్చిపోతే అతికించడానికి వీల్లేదు. ఇది మీకు అర్థమైతే నీవు క్రీస్తు శరీరం అను సంఘములో నుంచి వేరుండగోరితే తెగిపడిన అవయవమే మరి. తెగిపడినటువంటి అవమే అంటే రోజుకి చచ్చిపోతావు అంటావు అనమాట. రోజుకి చచ్చిపోతావు నువ్వు, రోజుకి చచ్చిపోతావు ఆత్మీయంగా. ఇంకా రోజుకి జ్ఞానాన్ని కోల్పోతూ ఉంటావు అన్నమాట. అంతే, ఇక పని చేయదు. మీరు బాగా గమనించాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఆ తెగిపోయినటువంటి ఆ చెయ్యి కానీ కాలు కానీ ఎలా అయిపోద్ది తెలుసా? బ్లాక్గా, ఏమంటే ఒకలాంటి గ్రీన్ కలర్గా పచ్చగా మారిపోద్ది. మీరు అబ్జర్వ్ చేసుకోండి కావాలంటే. నీ శరీరంలో పార్టే అది పచ్చగా మారిపోద్ది. ఇక పని చేయదిక. అదే నువ్వు ఇన్ టైంలో పట్టుకొని వస్తే, ఇన్ టైంలో రిలీజ్ అయ్యి వెంటనే నువ్వు మళ్ళీ యూటర్న్ తీసుకోగలిగితే దేవుని సంఘములో వెంటనే కనెక్ట్ అయిపోతావండి క్రీస్తుకి. బాగా ఆలోచించాలి. సంఘములో ఉండండి, పోనన్నా పొండి అని ఒకవేళ నేను అన్నాను అనుకో, మీరేమనాలి వెంటనే దానికి ఆన్సరు? అయితే పోతాంలేండి అనాలా? ఇప్పుడంటే అన్నారుగా ఆ మాట ఇంకెప్పుడు అనకండి అనాలి. అది సంఘం గురించిన విలువ అర్థమైన వాళ్ళకి తెలుస్తుంది. అంతే కదండి అర్థం. ఇప్పుడంటే అన్నారు కానీ మీరు ఇంకెప్పుడు అనకండి ఆ మాట అనాలి. సంఘాన్ని వదలటం అంటే ఏంటంటే ఎంత బాధాకరమైన విషయం మీకు ఇప్పుడు అర్థమవుతుందా? తెగిపడిన అవయవాలు వేరుండగోరితివా, నువ్వు స్వేచ్ఛను కోరుండటువంటి వాడు అన్నాడు. అర్థమవుతుంది కదండి. 8వ ప్రశ్న మనం ఆలోచిస్తున్నాం. ఒకడు క్రీస్తు శరీరంలోనికి ఎలా ప్రవేశించాడో సిస్టమ్ అర్థమైపోయింది. ప్రవేశించిన తర్వాత, అతకబడిన తర్వాత తెగిపోవటం అనేది మన జీవితంలో జరగకూడదు. సంఘములో నువ్వెప్పుడు ఏమండి అలాగే ఉండిపోవాలి. అలాంటి మాటలే మన యొక్క నోటెంట కూడా రాకూడదండి. తెగిపోవటం అనేది, వేరుండటం అనేది, దూరం అయిపోవటం అనేది అసలు మన జీవితంలో మన నోటెంట కూడా రాకూడదు. ఎందుకు? నువ్వెవరికి కట్టబడ్డావు? క్రీస్తు తప్ప ఇంకెవ్వరు కనపడతలేదు. చూసావా? మనిషి అన్నవాడు ఎవడో కనపడకూడదు ఇక నీకు. యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయము. చూడండి మాటలు చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం. 6:54 చూడాలి. ఈ మాటలు కొన్ని సపోర్ట్గా ఉంటాయి, మీరే గమనించండి. 6:54. నా శరీరము తిని ఇప్పుడు ఏ మాట మాట్లాడుతుంది బైబిల్? యోహాను గారు ఏం మాట్లాడతాడు? నా శరీరంలో అవయవం కదా నువ్వు. యోహాను గారు మాట్లాడుతుంది. ఇది అర్థమవుతుందండి. నా శరీరంలో నువ్వు అవయవం. నువ్వు
నా శరీరం తిని నా రక్తము తాగువాడు వాడే. అంటే దేనికి దూరం అయిపోయావు నువ్వు? నిత్య జీవానికి దూరం అయిపోయావు. తెగిపోయాను కదా, నాకు అడ్డు అదుపు లేదు కదా, స్వేచ్ఛాపరుడు కదా నువ్వు అనుకుంటున్నావేమో. నిత్య జీవానికి దూరం అయిపోయావు అని శరీరములో ఉన్న అవయవంతో శిరస్సు అయినటువంటి ప్రభువు మాట్లాడుతున్నాడు నీతో, సంఘముతో. నిత్య జీవము గలవాడు వాడే, నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. తెగిపోయి వాడిని లేపడు. అర్థమైంది కదండి? తెగిపోయిన వాడిని ఎందుకు లేపుతాడు? దూరమైన వాడిని ఎందుకు లేపుతాడు? ఇది మీరు అర్థం చేసుకోవాలి. అపార్థాలు చేసుకుని నేనేం చేయలేను. సంఘం విలువ నీకు అర్థం కాలేదు. అందుకే మీకు సంఘానికి వస్తున్న నీకు సంఘమును గురించి నువ్వేం తెలుసుకున్నావు? మిడిమిడి జ్ఞానం తెలుసుకున్నారా? సంఘం అంటే ఇప్పుడు అర్థమవుతుంది కదండి. నువ్వు రేపు చనిపోయిన తర్వాత తిరిగి లేపబడాలి అంటే నువ్వు సంఘాన్ని వదలకూడదు. 60వ వచనం, తాగువాడే, నా రక్తం తాగువాడే, శరీరాన్ని తినేవాడే. ఇప్పుడు శరీరానికి దూరం అయ్యావు, రక్తానికి దూరం అయిపోయావు. అవుతున్నారు కదండి, బలకారికం దూరం అవుతున్నారు లేదా? పదాలు మీరు గమనించాలి. 60వ వచనం, ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనుడి. యేసు శిష్యులు దీనిని గూర్చి సణుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి. 67 చూడమ్మా డైరెక్ట్ గా. కాబట్టి 60లో తన శరీరమును ఎలాగూ తినగలమని అడిగారు. వెళ్ళిపోవాలి అనుకున్నారండి, వెళ్ళిపోయారు. నా శరీరం తినాలి, నా రక్తం తాగాలని చెప్పి డిస్కషన్ జరిగింది కదా. అప్పుడు మీ శరీరం మీ రక్తం ఏం తాగటం ఏంటి, అమ్మో ఇదేదో కఠినమైన మాటే, వింటానికి కష్టంగా ఉందని వెళ్ళిపోయారు. చాలా మంది వెళ్ళిపోయి తెగిపోయారు. అర్థమవుతుంది మీకు పాయింట్? తెగిపోయినా కూడా ప్రభువు మాట్లాడుతున్నాడు 67లో ఏమని? కాబట్టి ఉన్న వాళ్ళని కూడా, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా, అటు తెగిపోవాలని ఉన్నారా, దూరం అయిపోవాలని ఉన్నారా? ప్రశ్న వేసాడు చూడండి. తెగిపోవాలని ఉన్నారా, వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా ఎంత బాగుందో చూడండి. మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అని అడిగాడండి. 68, సీమోను పేతురు, ప్రభువా ఎవరి యొద్దకు వెళ్ళుదుము? బయటికి ఎక్కడికి పోయినా కూడా ప్రకృతి సంబంధమైన బోధలు, ప్రకృతి సంబంధమైన యాజకులు, సేవకులు ఉన్నారు కదా, మేము ఎక్కడికి పోతాం? ఏమండి, ఏం అర్థమైందండి? సంఘానికి వచ్చి మనం ఏం తెలుసుకుంటున్నామండి? పేతురు గారి మాటలు చూడండి. ఎక్కడికి వెళ్ళదు? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నిత్య జీవపు మాటలు గలవాడవు. ఇప్పుడు వరకు మీరు విన్నటువంటి ప్రతి మాటలో కూడా రేపు చనిపోయిన తర్వాత నిత్య జీవం వస్తుందన్న మాటలు వినపడుతున్నాయి తప్ప ఈ లోకపు సంబంధమైన మాటలు వినిపించట్లేదు. మీరు గమనించాలి ఇవన్నీ. నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ఏమండి, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళుదుము? నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళుదుము? ఏమండి, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళుదుము? ఎంత మంచి మాటలు, ఎంత మంచి మాటలు. నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళుదుము? ఒకరికి ఏమండి, ఏ పరిస్థితి వచ్చినా కూడా నేను క్రీస్తు సంఘములోనికి రానన్న మాటలు మాట్లాడకూడదండి. ఏ పరిస్థితి వచ్చినా కూడా, ఎంత పరిస్థితి, క్లిష్ట పరిస్థితి వచ్చినా కూడా నేను రానన్న మాట నువ్వు మాట్లాడకూడదు. ఒకవేళ నువ్వు మాట్లాడేవు అంటే మాత్రం కనీస జ్ఞానం కూడా నీ దగ్గర లేదని అర్థం. కనీస జ్ఞానం కూడా లేడన్న వాడే ఇలాంటి మాటలు మాట్లాడతాడు. ఎవరికి నష్టం? ఎవరికి దూరం అయ్యావు? ఎవరి శరీరానికి వేరైపోయావు? శరీరంలో ఒక అవయవం లేకపోతే ఆ శరీరంలో ఉన్న వ్యక్తి ఎంత బాధపడతాడో తెలుసా అండి? ఒక చెయ్యి లేకపోతే జీవితాంతం చెయ్యి లేకుండా బ్రతుకుతుంటే ఎన్నో విధాలుగా అవస్థపడుతూ ఉంటాడు. ఇది అర్థమైతే సంఘం అనే క్రీస్తు శిరస్సుగా ఉంటే అవయవాలు సంఘాలైతే ఆ సంఘంలో ఒక చెయ్యి అనేటటువంటి సంఘంలో ఒక వ్యక్తి వెళ్ళిపోతే అయ్యో లేకుండా పోయిందే అని ఒక క్రీస్తు ప్రతిరోజు ఎంత బాధపడుతున్నాడో తెలుసా? ఎవడో తెలుస్తుంది. సంఘం విలువ తెలిసిన వాళ్ళకి ఇలా చేయరు. అజ్ఞానులే ఇలా మాట్లాడతారు. మేము ఎక్కడికి వెళ్తాం అని పేతురు గారు చేపలు పట్టుకునే వాళ్ళకు ఉన్న కనీస జ్ఞానం కూడా ఈరోజు లేకుండా పోయిందండి. చిచ్చి ఎంత బాధకరమైన విషయం. సంఘాల పరిస్థితి ఎలా ఉందో చూడండి. తెగిపడిన అవయవాలు ఎక్కువ రోజులు ఉండవు, ఎక్కువ గంటలు కూడా ఉండవండి బాబు. ఏమండి, కనుక ప్రియమైన దేవుని వారలారా, ఏమంటే మా ఇంట్లోనే కూడుకుంటాం అంటారా? ఏమంటే మేము మా ఇంట్లో కూడుకుంటున్నామండి అని అంటారా? అంటే ఎలా కుదురుతుంది? సంఘంలో ఎందుకు కూడుకో? సమస్య ఏంటి నీకు? సంఘంలో ఎందుకు కూడుకో? నీకు సమస్య ఏంటి? మరి
ఆలోచించాలి మీరు. అక్కడ సహోదరులు బాగోలేరండి అంటావా? అక్కడ సహోదరులు బాగోలేరు అంటావా? అయితే నువ్వు ఒక్కడివే మంచివాడువా అంటే అక్కడ సహోదరులు మంచివాడు కదా? అదే నువ్వు ఒప్పుకునే. నేను ఒక్కడే మంచోడు, అక్కడ సహోదరులు ఎవడు మంచోడు కదా, నువ్వు మానేస్తున్నావు, దూరం అయిపోతున్నావు, తెగిపోతున్నావు, వేరుండ కోరుతున్నావు. అయితే నేను ఇంట్లో కూర్చుని ఆరాధన చేసుకుంటానంటావా? నువ్వు చేసే ఆరాధన సంఘంలోనికి వచ్చి చెయ్యి. సంఘం క్రీస్తుది కదా, మాది కాదు కదా. సంఘం క్రీస్తుది. ఆ శరీరంలో నువ్వు ఒక అవయవము, నువ్వు సంఘంలోకి వచ్చే నువ్వు చేసే ఆరాధన. మరి నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? అప్పుడు దేవుడు ఆనందిస్తాడు కదా. మా సంగతి పక్కన పెట్టి దేవుడు ఆనందిస్తాడు కదా. నువ్వు శరీరము వేరైపోయావు కదా శిరస్సుకి. దేవుడు అడుగుతున్నాడు. బాగా గమనించాలి. సంఘంలో వాళ్ళు బాగోలేదు, వీళ్ళు బాగోలేదు అన్నటువంటి అజ్ఞానమైన మాటలు మాట్లాడకండి. ఎందుకంటే పౌలు గారు ఒక మంచి మాట చెప్పాడు, చూడండి. మంచి మాట చెప్పాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం. రోమీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము. రోమీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం. నిజంగా చేపలు పట్టుకున్న వాళ్ళు ఎంత వాళ్ళ కాళ్ళ మీద పడి ఏడ్చినా కూడా మనకి విముక్తి కలగదండి బాబు. వాళ్ళు కాటి గోటికి కూడా పనికిరావు. చేపలు పట్టుకున్న వాళ్ళు పేతురు, యోహాను, యాకోబులు నిజంగా వండర్ఫుల్ అండి బాబు వాళ్ళ బతుకులు. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం మొదటి వచనం చూడండి, ఎంత బాగుంటుందో చూడండి. మనకు ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే, మీకు మొదటి లైన్లోనే మేము మొదలుపెట్టిన ఏమని, మీరు వింటానికి అలవాటు పడితే పాడైపోతారు, పాటించకపోతే చాలా కష్టం. మీరు వినువారు మాత్రమే ఉంటే మాత్రం ఇబ్బంది పడతారు. 15వ అధ్యాయము మొదటి వచనం. 15వ అధ్యాయం మొదటి వచనం. అపార్థాలు చేసుకుంటే మనం ఏం చేయలేం. 15 మొదటి వచనం. కాగా బలవంతులమైన మనము. నువ్వు ఒక్కడే మంచాడు, సంఘం మంచిది కాదు అన్నావు. నువ్వు ఎవడు సరిగ్గా లేరండి, సహోదరు బాగోలేదు, మరి సహోదరుడు బాగోలేదు, మరి అలాంటి బాగోలేళ్ల మధ్య నేను బతకడం చాలా కష్టంగా ఉందన్నావు. కానీ విలువ నీకు అర్థం కావట్లా. సంఘంలో క్రీస్తు శరీరానికి నువ్వు అతకబడినటువంటి అవయవం అన్న సంగతి నువ్వు మర్చిపోయావు కదండి. అయితే నువ్వు ఒక్కడమే మంచోడివి, రైట్, నువ్వు బలవంతుడివి. అయితే మనం బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకోనక, అమ్మాయి నేనైతే హ్యాపీగా ఉన్నానండి, అక్కడ వాళ్ళు మంచోళ్ళు కదండి బాబు అందుకే మానేశాను అని నువ్వు సంతోషిస్తున్నావా? సంతోషపరచుకోనక అన్నది చూడండి. అరే నువ్వు ఏడవాల్సి నువ్వు సంతోషపడుతున్నా మానేశానని. సంతోషపరచుకొనక. నీకు ఒక విషయం అర్థం కావాలి. బుద్ధిమంతుడు అనలేదు అక్కడ. ఏమనుందండి? బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నావు. నువ్వు మంచోడు కదా, భరించడానికి మరి బద్ధుడు ఉండాలి. మరి బయటపడతావు ఎందుకు? మరి నా మాటలండి, నేను ఒకళ్ళు కల్పించామని చెప్తున్నానండి. అందుకే మీకు పాయింట్ వైడ్గా వివరించుకుంటూ వస్తున్నా కదా. ఎన్ని మాటలండి. క్రీస్తు శరీరములోనికి నువ్వు ఎలా ప్రవేశించావో చెప్పాడు. ప్రవేశించిన తర్వాత నువ్వు ఇలాంటి పిచ్చాశాలు వేస్తే క్రీస్తు ఎంత బాధపడతాడు. అంతకుముందు గతించిన వారంలో మనం విన్నాం. ప్రతిరోజు ఆయన సిలువేసినట్టే, నువ్వు పాదాలతో తొక్కినట్టే. ఏమండి, సంఘములో అందరూ బలవంతులు కాదంట. నువ్వు జ్ఞానివి, మేము అజ్ఞానం అని చెప్పి మేము ఒప్పుకుంటున్నావు కాదంటలా. మరి జ్ఞానమైన నువ్వు ఎంతగా ఆలోచించాలో తెలుసా? సంఘంలో బలవంతులు ఉంటారు, బలహీనులు కూడా ఉంటారు. నీకు ఇది అర్థం కావాలి. వాళ్ళు నువ్వు భరించాల్సిందే చచ్చేంత వరకు. భరించలేక చాలామంది సంఘాలకు దూరం అయిపోతున్నారు. చాలామంది అండి బాబు. నా జర్నీలో నేను తెలుసుకున్నటువంటి అనుభవాలు ఇవన్నీ. భరిస్తూనే ఉండాలి. బైబిల్ చెప్పింది. భరిస్తే రేపు మరణములో నుంచి నువ్వు జీవములోనికి దాటతావు. సంఘానికి విలువ తెలియట్లేదు. ఇప్పుడు సంఘం ఎంత గొప్పతో మీకు అర్థమవుతుందా? ఎవరితో నువ్వు భరిస్తున్నావని, ఎవరిని చూసి భరిస్తున్నావు? ఇప్పుడు క్రీస్తుని చూసి భరిస్తున్నావు. మరి నువ్వు భరించుకొని వెళ్ళిపోతున్నావు అంటే వేరైపోయినట్టేగా, క్రీస్తు శరీరానికి దూరం అయిపోయినట్టే కదా, తెగిపోయినట్టే కదా, వేరుండిపోయినట్టే. ఆ అవయవం పనిచేస్తుందా? ఏమండి, ఈ చేతికి లింక్ ఉన్నంత వరకే వర్క్ చేస్తుంది. ఈ బ్లడ్ అనేది పాస్ అవుతూ ఉంటుంది, ప్రెజర్ నడుస్తూ ఉంటుంది. చెయ్యి వేరైపోతే రక్తానికి దానికి సంబంధం లేవు. అందుకే నువ్వు వేరొకకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆయన రక్తము తిని, ఆయన శరీరము తిని, వాడే నిత్య జీవానికి అర్హుడు. రేపు మరణించిన తర్వాత వాడిని తిరిగి నేను సంఘాన్ని వదలొద్దు. నా కుమారుడి శరీరానికి హత్తుకుని ఉండండి, శిరస్సుకు హత్తుకుని ఉండండి. హత్తుకుని ఉండేటప్పుడు బలవంతులు ఉంటారు, బలహీనులు ఉంటారు. వాళ్ళని మీరు ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఎన్న చెప్పు, మేము ఎందుకు భరిస్తామండి, లోకంలో మాటలు ఎన్నో చెప్తూ ఉంటారు. వాళ్ళు అజ్ఞానులండి. నువ్వు బైబిల్ చదువు, నేనైతే బైబిల్లో చదువుతాను, నువ్వు భరిస్తూనే ఉండాలి అని మీకు ఎన్నోసార్లు చెప్తుండే. ఎవరు వచ్చినా రాకపోయినా ఈ నోరు బతుకున్నంత వరకు ఇలా వాగి చచ్చిపోవాల్సిందే. అది అర్థమైనవాడికి అర్థమవుతుంది.
ఎందుకంటే నేను పుట్టిన జన్మకి దానికి కారణం అది, కారణం జన్మం, మన జరిగింది విధానమే అది. ఏమండి 5 ఏళ్ళు ఉన్నాయి, ఇప్పుడు చేతికి 5 ఏళ్ళు ఉన్నాయి, అన్ని లెవెల్గా ఉన్నాయా? ఒకసారి చెక్ చేసుకోండి. అన్నీ ఒకటే పొడవును ఉన్నాయా? ఈ 5 వేళ్ళు ఏమండి, ఒకటి పొడవు ఎక్కువ, ఒకటి పొడవు తక్కువ. ఏమండి, నేను ఇది ఏళ్ళకి నేను ఉంగరం పెట్టుకుంటాను కదని చెప్పి ఈ ఏళ్ళు ఈ మిగతా ఏళ్ళని చూసి పోజు కొట్టకూడదు. నాకే పెడతాడు చూసే ఉంగరం అని చెప్పి పోజు కొట్టకూడదు. అర్థమైంది లేదు మీకు పాయింట్? అందుకని సంఘంలో బలవంతులు ఉంటారు, బలహీనులు ఉంటారు. అందరినీ నువ్వు భరిస్తూనే ఉండాలి. భరించేవాడే జ్ఞాని, భరించలేని వాడు అజ్ఞాని. క్రీస్తు శరీరంలోనికి వచ్చిన తర్వాత, ప్రవేశించిన తర్వాత, ఎనిమిదో ప్రశ్న ఎంత బాగుందో చూడు. ప్రవేశించిన తర్వాత ఇక నువ్వు బతికినంత వరకు భరిస్తూనే ఉండాలి తప్ప. ఏమండి, ఈ తెలివితేటలు ఎక్కడ ఉపయోగిస్తారో తెలుసా అండి? అతి తెలివితేటలండి బాబు. ఇంట్లో భార్య ఏదన్నా అంటే మాత్రం చచ్చేంత వరకు భరిస్తూనే ఉంటారు. నిజంగా చెప్పాలంటే ఏ భర్త కూడా గుండెల మీదకి చేసి చెప్పండి, ఏ భార్యని కూడా భరిస్తూనే ఉంటాడు తప్ప బయటపడ్డాడు. ఏదో అప్పటి కాలం వాళ్ళు భరిస్తున్నారు తప్ప ఇప్పుడైతే అసలు వివాహాలు చేసుకోవడానికి ఎవడు ముందుకు రావట్లేదు. లేనిపోయి ఎందుకు రాని ప్రశాంతతను కొని తెచ్చుకోవటం అని చెప్పేసి మరి ఈ మధ్యకాలంలో అయితే మరీ భయపడిపోతున్నారు మ్యారేజ్ అని. ఇంట్లో భార్యను భరిస్తావు, బిడ్డలు భరిస్తావు. ఏమన్నా మీరు బాగా గమనించాలి. కానీ సంఘములో క్రీస్తు శిరస్సు కత్తుకున్నటువంటి శరీరమైన అవయవమైనటువంటి నీవు క్రీస్తును భరించలేవా? సహోదరుడు బలహీనతలు చూసి బయటపడతా. కనుక ప్రియమైన దేవుని వారలారా, సంఘంలో ఎవరు బాగోలేదంటావా? నువ్వు బాగుండు, సంఘంలో నువ్వు బాగుండు. సంఘం అంటే ఎవరిది? ఇప్పుడు మనుషులు కాదు, ఇది నువ్వు బాగుండు. సంఘము క్రీస్తుది. ఆ సంఘములో ఉండవలసిన బాధ్యత నీకు కూడా ఉంది కదా. నీకు ఉందిగా, నాకు ఒకటిగా ఉందా? అన్ని అవయవాలు కలిసి ఉంటేనే కదండి శరీరం. మరి నీకు ఉంది కదండి. ఇక్కడ సంఘములో సమాధానంగా లేకపోతే, మళ్ళీ చెప్తుంది బైబిల్, ఇక్కడ సంఘములో, ఏ సంఘములో? క్రీస్తు సంఘములో సమాధానంగా లేకపోతే నువ్వు ఇంట్లో కూర్చుని ఆరాధన చేసుకున్న దేవుడితో సమాధానంగా నీవు ఉండలేవు. బాగా గమనించాలి. ఏమంటే ఇక్కడ అంగీకరించలేనటువంటి నీవు ఇంట్లో అంగీకరిస్తాడా దేవుడు? ఇక్కడంట అంగీకరించడంట. ఇంట్లో ఆరాధన చేసుకుంటే దేవుడు అంగీకరిస్తాడా? అంటే ఇక్కడ ఒక దేవుడు అక్కడ ఒక దేవుడు ఉన్నాడా? ఏమంటే ఇక్కడ ఒక దేవుడు అక్కడ ఒక దేవుడు ఉన్నాడా? ఇక్కడ అంగీకరించలేకపోతే ఇంట్లో కూడా అంగీకరించాడు. ఆ సంఘంలో అంగీకరించని దేవుడు మరో సంఘానికి వెళ్ళిపోతూ ఉంటారు కదా. మరి మరో సంఘంలో దేవుడు ఎట్లా అంగీకరిస్తాడు? మరి ఆలోచించాలి. మేము సంఘాన్ని మార్చేసామండి అంటే అక్కడ దేవుడు వేరు, ఇక్కడ దేవుడు వేరా? అంటే అక్కడ దేవుడు మాటలకు నువ్వు మనసు కరగనప్పుడు ఇక్కడ మనసు కరుగుతుందా? అంటే ఇక్కడ దేవుడు వేరే ఉన్నాడా? ఆలోచించాలి. నిన్ను అంగీకరించే అవకాశమే లేదు. ఎక్కడ అంగీకరించలేనప్పుడు ఇంట్లో ఆరాధన చేసుకుంటే ఎందుకు అంగీకరిస్తాడు? నిన్ను అంగీకరించే అవకాశం లేదు. అక్కడ ఒక దేవుడు, ఇక్కడ ఒక దేవుడు లేడు కదా. ఒకటే బైబిల్, ఒకటే దేవుడు కదా. అంటే ఇక్కడంటే బాగోలేదు, అక్కడికి వెళ్ళిపోయావా? అక్కడ బాగోలేదు, ఇంకో చోటుకి వెళ్తావా? ఎంతమందిని మారుతావయ్యా దేవుడిని? దేవుడు ఒక్కడే కదా, తెలీదా? ఆలోచించాలి. క్రీస్తు సంఘములో ఉన్న దేవుడు నిన్ను అంగీకరించకపోతే, ఇక్కడ క్రీస్తు సంఘములో ఉన్న దేవుడు నిన్ను అంగీకరించకపోతే ఏమని ఇంకెక్కడ నిన్ను అంగీకరించడు? ఎక్కడ అంగీకరించడు? ఒకవేళ అంగీకరిస్తున్నారని ఒకవేళ నువ్వు వెళితే నువ్వు మనుషుల సంఘంలోనికి వెళుతున్నావని అర్థం. ఇక్కడ వాక్యం తప్ప ఇంకా ఇక్కడ ఏం ఉండదండి బాబు. ఎక్కడ ఇముడుకోలేని వాడు, ఎక్కడ మెల్ట్ అవ్వలేనటువంటి వాడు, ఇక్కడ అర్థం చేసుకోలేని వాడు, ఇక్కడ జీర్ణించుకోలేని వాడు వేరే సంఘంలోనికి వెళ్ళి అర్థం చేసుకుంటాడంటే అక్కడ మానవ కల్పితంతో జరుగుతున్న సంఘాలు నీకు అర్థం. అక్కడ ఎట్టైనా మోల్డ్ అయిపోతాడు. అర్థమైపోవాలి. అక్కడ దేవుడు మాటలు ఉండవు, మానవ కల్పితాలు ఉంటాయి కాబట్టి ఎట్లయినా సెట్ అయిపోతాడు. అంటే అక్కడ దేవుడు లేడు, నువ్వు అనుకుంటావు అక్కడ దేవుడు ఉన్నాడని. మరి క్రీస్తు సంఘములో అంగీకరించలేని దేవుణ్ణి అక్కడ అంగీకరిస్తావంటే అక్కడ దేవుడు వేరా? దేవుణ్ణి విభజిస్తావా నువ్వు? ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా. మనుషుల దగ్గరికి వెళ్ళావని నీకు అర్థం కావాలి. ఇప్పుడు నువ్వు అక్కడ అంగీకరిస్తావంటే అర్థం ఏంటి? నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళావు, అందుకు నువ్వు అంగీకరిస్తున్నావు. అక్కడ నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళావు, మనుషుల మొహం చూడటానికి వెళ్ళావు నువ్వు. ఇప్పుడు
అక్కడ బాగా సెట్ అయిందండి మాకంటే అర్థం ఏంటి? అక్కడ నువ్వు మనుషుల ముఖం చూస్తున్నావు, అందుకని బాగా సెట్ అవుతుంది. ఇక్కడ మనుషుల ముఖాలు ఎవరు అన్ని జిడ్డు ముఖాలు ఉంటాయి. ఇక్కడ ఓన్లీ వాక్యం, వెలుగైన వాక్యం ఉంటుందండి. మనుషుల మొహాలు చూడటానికి వెళ్ళావు కనుక మనుషుల ఆకర్షణకు లోనైపోయావు అనమాట. ఒకవేళ నువ్వు మనుషుల ఆకర్షణకు లోనైనటువంటి వాడు అక్కడ బాగా సెట్ అవుతాడు. అలా మనుషుల ఆకర్షణకు లోనైనటువంటి వాడు ఒకటే పాయింట్ అండి, చివరి ముగింపు మాటలు బాగా గమనించాలి. క్రీస్తు సంఘములో దేవుడు నిన్ను అంగీకరించకపోతే ఇంకెక్కడికి పోయినా అంగీకరిస్తున్నాడని ఒకవేళ నువ్వు అనుకుంటే మనుషుల ముఖం చూడటానికి నువ్వు వెళుతున్నావు. అలాంటి వాళ్ళతో మొహం మీద కొట్టిన మాట కూడా చెప్పాడండి బాప్తిసం యోహాను గారు. చూస్తారా? మత్తయి సువార్త చివరిగా, మత్తయి సువార్త 8వ పాయింట్లో ఉన్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము మత్తయి సువార్త 3వ అధ్యాయము 6-7 వచనాలు కలిసి ఉంటే చూడండి. 6-7 వచనాలు. ఏమండి? బాప్తిసం యోహాను గారు బాప్తిసం ఇస్తున్నాడు యోర్దాను నదిలో, తెలుసు కదా మీకు. తన పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. బాప్తిసం పొందడానికి అందరూ వస్తున్నారు. అయితే అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూసి చాలా మంది సద్దుకయ్యులు పరిసయ్యులు కూడా వచ్చి బాప్తిసం తీసుకుంటున్నారు. వాళ్ళని అంటున్నాడు ఇప్పుడు బాప్తిసం యోహాను గారు, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఏమండి మీకు అర్థమవుతుంది లేదు? ఏమండి ప్రభువు ఎందుకయ్యా మీరు బాప్తిసం, ఎందుకయ్యా మీకు బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఇమీడియట్గా మొహం మీద మాట్లాడతాడు. ఎందుకయ్యా మీ బాప్తిసం? మీరు సర్పాలయ్యా, మీరు మునిగినా సర్పాలే, మునగకపోయినా సర్పాలే, మీ క్యారెక్టరే సర్పం. అలాంటి వాళ్ళు బాప్తిసాలు తీసుకోవడం ఎందుకు, ప్రభువులోకి రావటం ఎందుకయ్యా అని మొహం మీద మాట్లాడాడు. ఎందుకు ఇలాంటి వాళ్ళు బాప్తిసం తీసుకోవటం ఎందుకు? సర్పాలు క్యారెక్టర్ ఉన్నవాడు. సర్ప సంతానమా అన్నాడు. ఎంత బాగుంది చూడు. యేసు ప్రభువుల వారు అయితే మీరు మీ తండ్రి ఏగో అపవాది సంబంధం. ఇలాంటి వాళ్ళు బాప్తిసం తీసుకున్నా ఒకటే, తీసుకోకపోవటం ఒకటే. మీరు మునిగినా సర్పాలే, మునగకపోయినా. చూసారండి ఎంత బాధాకరమైన మాటలు. ఇవి ఏంటంటేనే కష్టంగా ఉందండి బాబు. ఎందుకు భరించలేకపోతున్నావు? క్రీస్తు శరీరంలోనికి ఎలా ప్రవేశించారు ఇప్పుడు అర్థమైంది కదండి, అర్థమైంది కదా. కనుక మీరు మునిగినా సర్పాలే, మునగకపోయినా సర్పాలే నాయన. మీరు ఎక్కడికి పోయినా ఒకటే అని అర్థం. ఏ సంఘానికి పోయినా ఒకటే. మీరు సర్పాల క్యారెక్టర్ మీది, విషయం కక్కుతూనే ఉంటారు. పాయింట్ మీకు అర్థమవుతుందా? బాప్తిసం యోహాను గారి మాటలు ఇవి. మీరు ఏ సంఘానికి పోయినా మీ తోక జాడిస్తూనే ఉంటారు. మీరు ఎక్కడా సెట్ అవ్వరు, మీరు సర్పాలు. క్రీస్తు సంఘములో ఇముడుకోలేనటువంటి వాడు ఎక్కడికి పోయినా సర్పమే. నిజాలు ఎవరు మాట్లాడింది? ఏదైనా చాటుగా మాట్లాడా? నీళ్ళల్లో ముంచుతున్నాడు, ముంచు లేపిన వెంటనే అన్నాడు, ఒరే ఎందుకురా నువ్వు బాప్తిసం తీసుకోండి, నీ క్యారెక్టర్ సర్పం క్యారెక్టర్, నువ్వు తీసుకున్నావు ఒకటే. ఏందండి ఈ మాటలు? సంఘానికి విలువేంటో బాప్తిసం యోహాను గారికి కూడా అర్థమైతే. ఒప్పుకొని దిద్దుబాటు కలిగిన బ్రతుకు నువ్వు బ్రతికితేనే క్రీస్తు సంఘములో ఎదగటానికి ఉంటుందండి. లేకపోతే నువ్వు ఎదగలేవు. తెగిపడిన అవయవంగా నువ్వు దినదినము చచ్చిపోవటం, ఆత్మీయతకు దూరం అవుతావు, సంఘానికి దూరం అవుతావు, జ్ఞానానికి దూరం అవుతావు. చూసారండి, కుటుంబాలను దూరం చేసేసుకుంటాం. ఎంతమంది లేరండి సంఘాలు? క్రీస్తు సంఘానికి వస్తున్న నీవు సంఘమును గురించి నువ్వేం తెలుసుకున్నా? ఏం తెలుసు? సంఘం అంటే ఏంటి అసలు? ఏంటి ఇప్పుడు అర్థమవుతుందండి? ఎన్ని పాయింట్లు చూసాం? 8 పాయింట్లలో మన బ్రతుకు ఎలా ఉందో పరిశీలించుకోండి. చివరిగా ఒక పాయింట్, ఒక రెఫరెన్స్ చూపిస్తాను మీకు. చివరిగా ఒక పాయింట్, నీవు రక్షింపబడుటకు. 9వ పాయింట్, నీవు రక్షింపబడుటకు నిన్ను క్రైస్తవ్యములో చేర్చింది ఎవరు? చివరికి ఈ పాయింట్ కూడా చూడాలి మనం. ఏమండి, నీవు రక్షింపబడుటకు నిన్ను క్రైస్తవ్యంలో చేర్చింది ఎవరు? ఏమండి, పలానోళ్ళు నన్ను చేర్చారండి అని చెప్పి వాళ్ళని పట్టుకుని ఏలాడతారు. మనిషిని పట్టుకుని ఏలాడటం వల్ల ఉపయోగం లేదు. పలానోళ్ళు నన్ను చేర్చారండి అని చెప్పి ఆ మనిషిని పట్టుకున్నావా ఏలాడటం వల్ల ఉపయోగం లేదు. ఎవరు చేర్చారో మీకు అర్థం కావాలి. చివరికి అపోస్తల కార్యములు 9వ పాయింట్లు. ఈ పాయింట్ ఏంటి? నీవు ఈరోజు నేను ఇలా రక్షింపబడటానికి కారణము ఎవరు అని వ్యక్తిని చూపించకండి, వ్యక్తి మీద ఆధారపడకండి.
అర్థమవుతుంది కదండి. ఏ వ్యక్తి మీద కూడా మీరు ఆధారపడొద్దు. ఎందుకంటే బైబిల్ ఎంత చక్కగా చెప్పిందంటే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46, 47. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 46, 47 ఎంత బాగుంటుందో చూడండి. నీవు రక్షింపబడటానికి క్రైస్తవులు నిన్ను చేర్చింది ఎవరు అంటే ఎవ్వరు కనపడకూడదండి, ఎవ్వరు కనపడకూడదు. ఎవరు బతికితే వాళ్ళే. 46 మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారమును పుచ్చుకొనుచుండిరి. ఫుల్ స్టాప్ ఉంది, అక్కడ ఆగాలి. ఇప్పుడు ఒక విషయం లేవనెత్తుతున్నాడు. మరియు అండర్లైన్ చేసుకోండి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని, ఏమండి పైన రక్షణలోకి 3,000 మంది వచ్చారు కదండి, వాళ్ళు రక్షణలోనికి కారణం అపోస్తలులు కదండి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అపోస్తలుల గుంపులోనికి చేర్చుతుంది ఎవరు? సంఘములోనికి చేర్చుతుంది ఎవరు? పరిశుద్ధులతో చేర్చుతుంది ఎవరు? యేసు ప్రభువు రక్షణ. ప్రభువు చేరుస్తున్నాడంటండి. ప్రభువు చేరుస్తున్నాడు. చూసారండి ఎంత బాగుందో చూడండి. సంఘములోనికి రక్షింపబడినటువంటి వారిని ఒక వ్యక్తి చేరుస్తున్నాడంటే ఎవరు? ప్రభు, అనగా యేసు ప్రభుల వారు నిన్ను చేరుస్తున్నాడు సంఘములోనికి. ఇంకా యేసును చూడాలి తప్ప నువ్వెవరిని మాత్రం దయచేసి ఏ వ్యక్తిని చూసినా కూడా ఉపయోగం లేదు. ప్రకృతి సంబంధమైన పరిస్థితులే, నువ్వు మొహం చూస్తున్నావు అంతే. వ్యక్తులను చూడకూడదు. ఇక మనం ఎవరిని చూడాలి? నిన్ను చేర్చింది ఎవరు ఇప్పుడు రక్షణలోకి? ప్రభు. నిన్ను సంఘంలోనికి చేర్చింది ప్రభు. నీవేమో ఆయన మాటలు కాదని వెళ్ళిపోతావండి. చేర్చింది ఆయనైతే ఆయన చూడకుండా నువ్వు అందరం చూస్తాం. బాధాకరమైన విషయం ఏంటంటే, చేర్చిన ఆయన చూడకుండా అందరం చూస్తాడు. చేర్చింది ప్రభు అయితే, చేర్చిన ఆయన ఆల్రెడీ బతికే ఉన్నాడు. పరలోకంలో తండ్రి కొడుకు పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. నువ్వు బతికే ఉన్నావు. నువ్వు ఎదురు చూసుకోవాలి తప్ప ఇంకా పక్క వాళ్ళని ఎందుకు చూస్తాను? వాళ్ళు రాలేదని నేను రావట్లేదు, వీళ్ళు రాలేదని నేను అసలు నీకేం పని? వాళ్ళతో ప్రభుతో పని తప్ప నీకేం పని? నేను నిజమా కాదండి? ప్రభుతో పని, ప్రభుతో సంబంధాలు ఉండాలి నీకు ప్రభుకి. ఇంకెవరితో సంబంధాలు ఉన్నా కూడా నడేట్టు వదిలేసి వెళ్ళిపోతాడు. భార్య అయినా చెప్పబెట్టుకుని మంచం మీద చచ్చిపోయి ఉంటుంది, భర్త అయినా చెప్పబెట్టుకుని కన్ను మూసుంటాడు. పొద్దున్నే లేపితేనే తెలుస్తుంది. రాత్రి ఆనందంగానే ఉంటాం, పొద్దున్నే లేపేసరికి ఎవరు ఉండరు, సంబంధాలు లేవు. కానీ ప్రభు మాత్రం శాశ్వతం. నిజమా కదండి? రక్షణలోనికి చేర్చింది ప్రభు అయినప్పుడు ప్రభువే గుర్తుండాలి తప్ప ఇంకెవరిని మైండ్లో పెట్టుకున్నా కూడా నువ్వు ప్రభువుకు దూరం అయిపోయి అంటే నువ్వు కూడా తెగిపోయినటువంటి అవయవమే. రక్షణలోనికి చేర్చింది ఎవరిప్పుడు? ప్రభు. ఇన్ని చేసింది ప్రభు అయిన యేసు క్రీస్తుల వారని నీవు గుర్తించకపోతే ఎప్పటికైనా నువ్వు వెళ్ళేది పాతాళానికి. బాగా ఆలోచించాలి ప్రియమైన దేవుని వారు. 9 ప్రశ్నలు మనకి ఇప్పటికే టైం అయిపోయింది. ఇలా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి బైబిల్లో. ఈరోజు 9 ప్రశ్నలు మనం ఆన్సర్లు చూసాం. మొట్టమొదటి ప్రశ్న ఏంటి? సంఘము అంటే ఏంటి? బయటకు పిలువబడినటువంటి వారమైన ఒకటి అర్థమైపోయింది. సంఘం విలువ నీకు అర్థం కావాలి. 2, ఎక్కడి నుంచి పిలువబడ్డ వాళ్ళం అనేది మనకు విషయాలు అర్థమైపోయింది. చీకట్లో నుంచి, అంధకార సంబంధమైన అధికారంలో నుంచి, లోకములో నుంచి, మరణములో నుంచి ప్రాణమును తప్పించాను, మరణములోంచి జీవనానికి దాటాను నాకు అర్థమైపోయింది. ఎక్కడి నుంచి పిలువబడ్డా తెలిసిపోయింది. జాగ్రత్తగా బతికి నుంచి అయినా. 3వది, సంఘము దేవుని సంకల్పమా మానవ కల్పితమా? దేవుని సంకల్పమే తప్ప మానవ కల్పితం లేదు. బాధాకరమైన విషయం ఏంటంటే సంఘాలన్నిటిని మానవ కల్పితంగా మార్చేశారు. అలాంటి వాళ్ళు నిన్ను శిరస్సుకు హత్తుకొనుకోకుండా మొండేలతో తిప్పుతున్నారు తప్ప ఏమండి ఈ యొక్క బాడీకి క్రీస్తు శిరస్సుగా ఉండాలి వ్యక్తులు తీసుకొచ్చి నీకు బాడీ మార్చేశారు. ఇది పెద్ద కేసు అండి బాబు, తెలుసండి. బాడీలకి వేరే తలకాయలు పెడితే పెద్ద కేసు ఇది.
ఇప్పుడు కొన్ని పోస్టర్లో కూడా దయచేసి మీ ఫోటోలో స్టేటస్లో కానీ ఇంకెక్కడ లైవ్లో కానీ ఎక్కడ కూడా పెట్టుకోకండి అని చెప్పి అనౌన్స్మెంట్లు జారీ చేస్తున్నారు కొన్ని యాప్లు. ఎందుకంటే ఈ కొంతమంది ఫ్రాడ్ వాళ్ళు కాల్ చేసి ఇదిగో మన యొక్క ఫోటో పెడతాం కదండి, ఆ ఫోటోకి వేరే వాళ్ళ యొక్క ఫోటోని కనెక్ట్ చేసేసి ఎక్కడ పెట్టరాని చోట పెట్టేసేసి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. పెట్టడం ఎలా, వీటిలో ఇరుక్కోవటం ఎలా కదండి. ఇప్పుడు సంఘంలో ఉన్నటువంటి సేవకులు ఏం చేస్తున్నారంటే శిరస్సు యేసుప్రభు ఉండాలి, కానీ యేసుప్రభుని కాకుండా ఎవరు పెడుతున్నారు? ఇప్పుడు వేరే వ్యక్తులను పెడుతున్నారు. రేపు ప్రభు వచ్చిన తర్వాత ఎవరిని చూస్తాడు? ముందు నా శిరస్సు ఉందో లేదో అన్న సంఘాలు ఎదుగుతాడు. ఆలోచించాలి మీరు. ఇవన్నీ మీకు తెలుసు, నాకన్నా బాగా మీకు తెలుసు. నేనే కొద్దిగా మిడిమిడి జ్ఞానంతో ఉంటాను లోకం విషయంలో. దొరికిపోతున్న తర్వాత బాధపడే ఉపయోగం లేదు. సంఘము దేవుని సంకల్పమే తప్ప మానవ కల్పితం కాదు. జాగ్రత్త, సంఘానికి అంత వాల్యుబుల్ ఉంది. ఇక నాలుగవది ఏంటి? క్రీస్తు సంఘమును ఎక్కడ కడుతున్నాడు? బండ మీద కడుతున్నాడు. ఏమంటే బండ మీద కడుతున్నాడు. అందుకే నా సంఘమును కట్టుతున్నా అన్నాడు. సంఘము నాది. ఇంకెవరన్నా అడిగినా కూడా ఒకటే మాట, ఏమయ్యా లోదరం లేకుండా బైబిల్ వచ్చిందన్నా అంటే షటప్ మొయ్ నోరు. రక్తం కార్చింది ఎవరు? 7,000 అయిపోవాల్సింది ఏ సంఘస్థులైనా. నోరేసుకుని పడితే కుదరదండి. మానవ కల్పితాలు ఇవన్నీ. ఎస్తేరు అన్నాడు ఏమని? ఎస్తేరు నువ్వు లోపలికి వెళుతున్నావు. మొర్దెకై చెప్పాడు, వాళ్ళ పెదనాన్న చెప్పాడు ఏమని? రాజుతో నువ్వు మాట్లాడు, రక్షించడానికి నీకు మంచి అవకాశం వచ్చింది. అర్థమైందా? నీవు రక్షిస్తావా? అవకాశం నీకు వచ్చింది. వాళ్ళని నువ్వు ఏం చెప్తావో తెలియదు, చెప్పి రక్షిస్తావా? రక్షించు. లోపలికి వెళ్ళేటప్పుడు చెప్పాడు, నువ్వు రక్షించినా రక్షించకపోయినా దేవుడు ఎలాగైనా ఇంకొకరి ద్వారా అయినా కూడా ఇశ్రాయేలు బయటికి లాక్కొచ్చేస్తాడు. ఇది మీకు అర్థమైతే ఆ రోజు లోతరను కాదు, వాడు బాబుతోనైనా కూడా రప్పిస్తాడు బైబిల్ బయటికి. మీరు ఇంకా లోతను పట్టుకుని ఎలాడుతున్నారు? మీకు అర్థమైంది విషయం? ఎస్తేరు కాకపోతే ఇంకొక ఎస్తేరుని దించుతాడు, లోతరం కాకపోతే ఇంకొకరిని దించుతాడు, ఎలాగైనా బయటికి లాక్కొస్తాడు. ఇది మీకు అర్థమైతే వ్యక్తులను పట్టుకుని దయచేసి ఏలాడకండి. అది మీకు చెప్పే విషయం. ఇప్పటివరకు మీతో జరిగినటువంటి ఈ వాదనంతా ఒకటే. మీరు క్రీస్తు కనెక్ట్ అవుతుందని చెప్పానంటే ఎవరైనా తప్పని మీరు అనగలరా? తప్ప అండి ఇది? మీరు కాపురం తాళి కట్టిన వాడితో చేయాలని చెప్తున్నా. లేదు ఎవరితో చేసినా సరిపోద్ది, ఏదైతే ఎందుకు తాళి కట్టేశారు కదా వాడు ఏమైనా చూడొచ్చాడా అని అంటే నేనేం చేయలేదు. దాన్ని వ్యభిచారం అంటారు. మరి ఏ సంఘం వధువైనప్పుడు, వరుడు క్రీస్తు అయినప్పుడు ఎవరితో చేయాలి కాపురం? ఈ వధువుకి పేరు ఎవరు పెట్టాలి? ఎవరి పేరు ఉండాలి ఈ వధువుకి? భార్య పేరు పక్కన భర్త పేరు ఉంటుంది చూడండి. కరెక్టే కదండి? సిస్టర్ కమలా మనోహర్ అని ఉంటుంది ఎగ్జాంపుల్. ఈవిడ పేరు కమల, వాళ్ళ ఆయన పేరు మనోహర్. కమలా మనోహర్ ఎందుకు పెడుతున్నారు? వాళ్ళ ఆయన పేరు పెట్టుకుని చక్కగా. మరి సంఘాన్ని ఎవరు పెడుతున్నా? క్రీస్తు అని పెట్టాలా? క్రీస్తు పేరు ఎవరైనా పెడతారా? అరే రే 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 ఎంత దౌర్భాగ్యం అండి. ఆలోచించాలి. ఇక 5వది, ఒకడు క్రీస్తు సంఘ సభ్యుడు ఎలా కాగలడు? బాప్తిస్మం తీసుకుంటూ అవుతాడు. 6వది, క్రీస్తు ఏమండి ఒకడు దేవుని రాజ్యంలో ఎలా ప్రవేశిస్తాడు? దేవుని రాజ్యం అన్న సంఘం అన్న ఒకటే, బాప్తిస్మం ద్వారానే ప్రవేశిస్తాడు. 7, ఒకడు దేవుడితో ఎప్పుడు సమాధానపరచగలడు? సంఘములో ఉన్నప్పుడే. ఏ సంఘములో? క్రీస్తు అనే సంఘంలో ఉన్నప్పుడే వాడు సమాధానంగా ఉంటాడు. ఇక 8వది, ఒకడు క్రీస్తు శరీరంలోనికి ఎలా ప్రవేశించాడు? సువార్తను విని, విశ్వసించి, మారు మనసు పొంది, బాప్తిస్మం తీసుకుని, క్రీస్తుని హృదయంలో ఒప్పుకొని నోటితో ప్రతిదినం ప్రార్థన చేసుకుంటూ ఉంటే నువ్వు క్రీస్తు శరీరంలోనికి వచ్చావు. అలా వస్తూ ఆయన శరీరము, ఆయన రక్తము తిని నిత్య జీవంలో ప్రవేశించాలి కదండి. అలా ప్రవేశించడంలో ఆయన శరీరంలోనికి నువ్వు అతకబడ్డావు. ఇక నువ్వు వేరుంటావంటే కుదరదు. ఇక ఎప్పటి వరకు ఇది? ఎప్పటి వరకు భరించాలన్నాడు? సంఘంలో బలహీనలు ఉంటారు, సంఘంలో ధనవంతులు ఉంటారు, ధనం లేని వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, ధనికులు ఉంటారు. అందరూ నువ్వు భరించాలి. భరించాలని ఉందా? బయటపడమని ఉందా? ఏంటి 15 వచ్చే మొదటి వచ్చి ఎంత బాగుందో చూడండి.
5 ఏళ్ళు ఒకటి పొట్టిదైనా పొడుగుదైనా అన్ని కలిసి ఉంటేనే అరిచేయి. ఆలోచించాలి. ఇక 9వ ఏంటి? నీవు రక్షింపబడుటకు నిన్ను క్రైస్తవులో చేర్చింది ఎవరు? వ్యక్తి పేరు దయచేసి చెప్పకండి. మా ఆయనేనండి నన్ను ఈరోజు ఎంత ఇదిగా నన్ను దేవుళ్ళలోకి చేర్చింది. మీ ఆయన పేరు చెప్పగా. ఎవరి పేరు చెప్పాలి? క్రీస్తు ప్రభువు రక్షణలోనికి అనుదినము చేర్చుచు. నేను ప్రభు చేరుస్తున్నాడు, ప్రభువే గుర్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి. సంఘానికి వెళుతున్న నీకు సంఘము గురించి నువ్వేం తెలుసుకున్నావు? ఎప్పటికైనా ఆలస్యం చేయకుండా నీవు తెలుసుకున్నట్టుగా, నేను చెప్పినట్లుగా జాగ్రత్తగా బ్రతుకుతూ భరిస్తూ, బలహీనంలో బలవంతులు అందరినీ జాగ్రత్తగా ఓర్చుకుంటూ భరించుకుంటూ, ఏది నిజమో ఏది అబద్ధమో, ఎవరు ఎలా మార్చుకుంటారు, ఎలా తీసుకువెళ్తున్నారు, ఒకవేళ మొండం లేని సంఘంగా, శిరస్సు లేని మొండంగా ఒకవేళ మన వాళ్ళని మారుస్తున్నారేమో. ప్రతినిత్యం మీరు వెళ్తున్నటువంటి సంఘాలు మీరు పరీక్షించుకుంటూ, జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటూ, ప్రభు రాకడకు సిద్ధపడుతూ, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ జాగ్రత్తగా కొనసాగితే మరణించేంత వరకు రేపు నిత్య జీవంలోనికి ప్రాణాన్ని ఆత్మలను కాపాడుకున్నటువంటి వాళ్ళం అవుతాం. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. ప్రియమైన దేవుని వారలారా, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి మా యొక్క కన్న తండ్రి, మీ పాదాలు వందనాలు చెల్లించుకుందాం తండ్రి. ఇంత మంచి మాటలు, విలువైనటువంటి మాటలు, మా బ్రతుకుకు అవసరమైనటువంటి మాటలు, పరలోకానికి చేర్చే మాటలు, నిత్య జీవానికి నడిపించేటటువంటి మాటలు, మా యొక్క ప్రాణాలని బయట పడేసేటటువంటి మాటలు, చీకటిలోంచి వెలుగులోనికి నడిపించేటటువంటి మాటలు, అంధకారత్వములో నుంచి మీ మార్గంలోనికి, సన్మార్గంలోనికి నడిపించేటటువంటి మాటలు మేము కాళ్ళదనుకోకుండా శిరస్సును హత్తుకునేటటువంటి ఒక మంచి శరీరంగా మేమందరం ఉండేలాగా ప్రబోధించేయండి. మీ బిడ్డలకు మీ మాటలు చెప్పాను, నేను చెప్పినట్లుగా, విన్న బిడ్డలు విన్నట్టుగా తండ్రి ఆత్మీయ స్థితిని ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ అనేకమైనటువంటి మాటలు, విస్తారమైనటువంటి మాటలు ఎంతమంది అయితే విన్నారో ఆ విన్నటువంటి ప్రతి బిడ్డలు హృదయపూర్వకంగా విశ్వసించి నమ్మి రక్షణలోని వెతుకుతున్నటువంటి ప్రతి బిడ్డలు మీరు కాపాడండి. సంఘానికి దూరం అవుతున్నటువంటి బిడ్డలను మళ్ళీ తిరిగి అతకబడేటటువంటి ఒక మంచి అవయవంగా, బిడ్డలకు మంచి జ్ఞానాన్ని, వివేచన, ఆలోచన ఇంకెక్కువగా పెంపొందింపచేయండి. మా ముందున్నటువంటి ప్రతి కార్యక్రమంలో మీ యొక్క ప్రథమ హస్తాల నుంచి ముందుండి నడిపింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.